కంగువ. సో కాలీవుడ్ స్టార్ హీరో సూర్య మనకి హీరోగా నటించిన కంగువ మూవీ ఎంతో ప్రెస్టీజియస్గా అండ్ చాలా గ్రాండ్గా అయితే రిలీజ్ అయింది. గ్లోబల్గా మనకి చాలా స్క్రీన్స్ అయితే ఇచ్చారు వీటిని. బాబీ డియోల్ గారు మనకి నెగిటివ్ స్క్రీన్లో కనిపించిన ఈ మూవీ మనకి మిక్స్డ్ రెస్పాన్స్లు అయితే వచ్చాయి. సో మెయిన్గా మనకి ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీజిఎం గురించి. ఎందుకంటే బీజిఎం వింటున్నట్లయితే చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. అండ్ దీనికి మ్యూజిక్ అందించింది డిఎస్పి గారు. మైత్రి మూవీ మేకర్స్ ఫర్ వన్ ఆఫ్ ది పార్ట్ అండ్ డిఎస్పి గారు మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇంత సీరియస్గా డిస్కషన్ చేయడానికి మెయిన్ రీజన్ పుష్ప 2. సో కంగువాకి ఈ రేంజ్ మ్యూజిక్ బీజిఎం ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్పకి ఎలాగ ఇచ్చారు, ఇది మనకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే కంటిన్యూస్గా అవుతూనే ఉంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మనకి పుష్ప 2కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఇవ్వాలో దాన్ని తీసేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చారన్న న్యూస్ అయితే మనకి కన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. సో ఆల్రెడీ తమన్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు చేసినట్లుగా ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో సెకండ్ హాఫ్ మొత్తానికి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో అందుకే మనకి పుష్ప 2కి తమన్ గారిని తీసుకోవడం చాలా మంచిదని చెప్పి చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే అంత ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారిని తీసేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని అందులో ఇంట్రడ్యూస్ చేయడం అంటే చాలా రిస్కీ షాట్ అని చెప్పాలి. బట్ స్టిల్ పుష్ప 2 మనకి రేంజ్ అండ్ దీని బట్టి మూవీకి ఉన్న క్రేజ్ బట్టి ఆ మూవీకి ఇంకొక ఆప్షన్ లేకుండా పోయి, సో ఎప్పుడైతే మ్యూజిక్ మనకు డల్ అనిపించిందో వెంటనే కూడా మ్యూజిక్ డైరెక్టర్ని మార్చేశారు బీజిఎం మొత్తాన్ని కూడా. సో ఇప్పుడు ఇలా ఉంటే ఒకప్పుడు వరుసగా మ్యూజిక్ హిట్లు ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో అయితే మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నారు. సో జనరల్గా దేవిశ్రీ ప్రసాద్ గారి కాన్సర్ట్ కూడా హైదరాబాద్లో జరిగినప్పుడు రెస్పాన్స్ మనకి మిక్స్డ్ రెస్పాన్స్ అనే చెప్పాలి. అండ్ చాలామంది అయితే ఈ మ్యూజిక్ బట్టి అయితే డిసప్పాయింట్ అవుతున్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. ఆయన ఐటమ్ సాంగ్స్ ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు కదా. సో ఐటమ్ సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ మనకి దేవిశ్రీ ప్రసాద్ గారు. సో ఆయన కంబ్యాక్ ఇవ్వాలి అండ్ బీజిఎంలు కూడా అదరగొట్టే బీజిఎంలు ఇవ్వాలని చెప్పి మనం అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే బ్యాడ్ టైం అయితే రన్ అవుతుంది. అండ్ ఇది ఒక రకంగా అయితే మనకి పుష్ప 2కి ఆల్మోస్ట్ 150 crores పెట్టి ప్రమోషన్స్ అయితే చూస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి సిటీలో పుష్ప హోల్డింగ్ ఉంటుంది. అండ్ ప్రతి టీవీ ఛానల్లో మీరు ఏ ఛానల్ పెట్టినా ఏ లాంగ్వేజ్ పెట్టినా పుష్ప 2 అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో 17th అంటే రేపు మనకి ఈవినింగ్ 6 o'clock టైంలో ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో పుష్ప 2 ట్రైలర్ 6 o'clockకి మనకి రిలీజ్ అవుద్ది, 6:04 సో దానికోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కూడా మనకి రేపు ఈవినింగ్ జరగబోతుంది. సో చూద్దాం, ట్రైలర్ కూడా వచ్చేసరికి మనకి క్రేజ్ ఇంకెలా ఉంటుంది, ఏంటి ట్రైలర్ బ్రేక్డౌన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వాటి గురించి అయితే వెయిట్ చేద్దాం.